Bayesian parameter estimation. Bayesian parameter estimation is a probabilistic approach to estimate the parameters of a model by incorporating prior knowledge and updating with observed data. Bayesian parameter estimation అంటే అదొక probabilistic approach. ఇదేం చేస్తాం, ఒక మోడల్ యొక్క పారామీటర్స్ ఎస్టిమేట్ చేస్తాం. ఎట్లా అంటే మనకు ఆల్రెడీ ముందు ఒక నాలెడ్జ్ ఉంటుంది, దాన్ని మనం అబ్జర్వ్ చేసిన డేటాతో అప్డేట్ చేస్తాం. అంటే మ్యాక్సిమం లైక్లీహుడ్ ఎస్టిమేషన్ ఏమో ఓన్లీ అబ్జర్వ్ డేటా పైన డిపెండ్ అయి ఉంటుంది. అదే బేసియన్ ఎస్టిమేషన్ ఏం చేస్తుంది, ఆల్రెడీ ఉన్న బిలీఫ్స్, మనం ముందు ఒకటి నమ్మేది లేదంటే ముందున్న ఎవిడెన్స్ని ఇప్పుడున్న అబ్జర్వ్ డేటాతో కంబైన్ చేస్తాం. కంబైన్స్ ప్రయర్ బిలీఫ్స్ విత్ ఎవిడెన్స్ ఫ్రమ్ ద డేటా. ఇప్పుడున్న డేటా నుంచి ఎవిడెన్స్ ఇంకా ముందున్న బిలీఫ్స్ కంబైన్ చేసి ప్రాబబిలిటీ ఎస్టిమేట్ చేస్తుంది. కీ కాన్సెప్ట్స్. ఫస్ట్ బేస్ థీరం. బేస్ థీరం ఏంటి, విచ్ డిస్క్రైబ్ హౌ టు అప్డేట్ ద ప్రాబబిలిటీ ఆఫ్ ఎ హైపోథెసిస్ గివెన్ న్యూ ఎవిడెన్స్. న్యూ ఎవిడెన్స్ ఇచ్చినప్పుడు ఎట్లా అప్డేట్ అవుతుంది. పీ ఆఫ్ టీటా బై డి ఈక్వల్ టు ఫార్ములా ఎట్లా గుర్తుపెట్టుకోవచ్చు, ఈయన పైన పీ ఆఫ్ టీటా బై డి కదా, పీ ఆఫ్ టీటా బై పీ ఆఫ్ డి, పీ ఆఫ్ టీటా బై పీ ఆఫ్ డి. ఇది రివర్స్ రాస్తాం, ఇక్కడ ఉన్నది పీ ఆఫ్ డి బై టీటా. టీటా అంటే పారామీటర్స్ కదా, డి అంటే అబ్జర్వ్ డేటా. మనం ఏం చేస్తాం, ఇక్కడ ముందున్న డేటాకి ఎవిడెన్స్ యాడ్ చేసి ప్రాబబిలిటీ ఫైండ్ అవుట్ చేస్తాం. ఇదేంటి, పీ ఆఫ్ టీటా అంటే ఏంటి, ప్రయర్ డిస్ట్రిబ్యూషన్, ముందున్న బిలీఫ్స్. పీ ఆఫ్ డి బై టీటా ఏంటి, లైక్లీహుడ్. ఇదేమో ఎవిడెన్స్. ఇది ముందున్న ప్రయర్ డిస్ట్రిబ్యూషన్, ఇది ఎవిడెన్స్, దాన్ని యూస్ చేసి లైక్లీహుడ్. ఇది పోస్టీరియర్ డిస్ట్రిబ్యూషన్, ఓవరాల్గా ఇదంతా ఫైండ్ అవుట్ చేసినాక వచ్చేది పోస్టీరియర్ డిస్ట్రిబ్యూషన్. The prior represents our initial belief about the parameters before observing any data. మనం ఏం డేటా అబ్జర్వ్ చేయకముందు ముందు మనం ఏమైనా బిలీవ్ చేస్తున్నామో దాన్ని ప్రయర్ డిస్ట్రిబ్యూషన్ అంటారు. ఎగ్జాంపుల్, ఇన్ లాంగ్వేజ్ మోడలింగ్ వీ మైట్ అజ్యూమ్ దట్ ఆల్ ఎన్గ్రామ్స్ ఆర్ ఈక్వల్లీ లైక్లీ. ఇది ఒక అజంప్షన్. దాని తర్వాత మళ్ళీ మనం సాల్వ్ చేసేటప్పుడు మన బిలీఫ్స్ చేంజ్ అయిపోతాయి. పోస్టీరియర్ డిస్ట్రిబ్యూషన్. పోస్టీరియర్ డిస్ట్రిబ్యూషన్ ఏం చేస్తుంది, ప్రయర్ని లైక్లీహుడ్ని కంబైన్ చేసి ఒక అప్డేటెడ్ ఎస్టిమేట్ ఇస్తుంది. ఇక్కడ ప్రయర్ లైక్లీహుడ్ కంబైన్ చేసి ఒక అప్డేటెడ్ ఎస్టిమేట్ ఇస్తుంది, దాన్ని పోస్టీరియర్ డిస్ట్రిబ్యూషన్ అంటారు. ప్రెడిక్టివ్ డిస్ట్రిబ్యూషన్. వన్స్ ద పోస్టీరియర్ ఈస్ కంప్యూటెడ్ వీ కెన్ యూస్ ఇట్ టు మేక్ ప్రెడిక్షన్స్ అబౌట్ న్యూ డేటా. ఆ పోస్టీరియర్ చేసినాక ఆ ప్రెడిక్షన్స్ని మనం ప్రెడిక్టివ్ డిస్ట్రిబ్యూషన్కి యూస్ చేస్తాం. పీ ఆఫ్ డబ్ల్యూ న్యూ బై డి ఈక్వల్ టు సేమ్, ఇది ఉన్నదే రాయాలి, కాకపోతే ఇట్లా మధ్యలో టీటా యాడ్ చేయాలి. పీ ఆఫ్ డబ్ల్యూ న్యూ బై డి, ఇక్కడ టీటా ఇక్కడ టీటా యాడ్ చేసి రెండు, లేదంటే పీ రాసి ఇట్లా ఓపెన్ చేసుకో బ్రాకెట్స్. పీ ఆఫ్ డబ్ల్యూ న్యూ బై డి, ఇక్కడ టీటా ఇక్కడ టీటా బై ఇది డి టీటా డెరివేషన్ కదా, అంతే. ఇదంతా అవసరం లేదు. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చిరు, అది రాయాలి. ఒక బైగ్రామ్ మోడల్ ఉంది మనకి, సైజ్ v ఈక్వల్ టు 3, వర్డ్స్ ఏమో ఏబిసి. అబ్జర్వ్ డేటా ఇది ఏబిఏసి, ఇది అప్డేటెడ్ డేటా అనుకుంటా. బిఏసి కౌంట్ ఆఫ్ ఏ కామా బి ఈక్వల్ టు 1. ఏ కామా బి ఒకసారి వచ్చింది, ఏ కామా సి ఒకసారి వచ్చింది, ఈ కామా సి ఒకసారి వచ్చింది, బి కామా ఏ ఇది ఒకటే చూడాలనుకుంటా. బి కామా ఏ ఒకసారి వచ్చింది, బి కామా సి ఒకసారి వచ్చింది. ఇట్లా పోస్టీరియర్ డిస్ట్రిబ్యూషన్, ప్రెడిక్టివ్ ప్రాబబిలిటీ. ఇది ఎట్లా చేసిరని అర్థం కాలే, నేను జస్ట్ వాల్యూస్ గుర్తుపెట్టుకున్నా. ఆల్ఫా పోస్టీరియర్ ఈక్వల్ టు ఇవన్నీ 1+1, ఇది ఒక్కటి 0, 1, 2, 2. ఇది ఉల్టా గుర్తుపెట్టుకోం. ప్రాబబిలిటీ ఆఫ్ ఏ బై బి, ఏ బై సి రెండిటికి సేమ్. ఇది ఉన్నట్టే 0, 1, 1, ఇది ఇంకో 1 యాడ్ చేయాలి. 0 + 1 + 1 + 1 పైన ఒక 1 యాడ్ చేయాలి. 0 + 1 + 1 + 1 2/3, 2/3 అంతే.